అరే టైర్లు ఇంతే ఉంటాయా? ఫ్లైట్ టైర్లు అన్నా మల్లారెడ్డి అన్న అంత వరస చికెన్ ఫిష్ ఫ్రై నేను ఎక్కడ తినలేదు. ఏరా బాగుంది, నిజంగా బాగుంది, నాకు నచ్చింది. ఏం చేస్తున్నా అధ్యక్ష? నేను చదువు చెప్తున్నాను అధ్యక్ష, బ్రోకర్ పని చేయట్లేదు అధ్యక్ష. గుడ్ మార్నింగ్ మయ్యా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ వీడియోలో మనం పాలమ్మి, పిడకలమ్మి, పూలమ్మి ఈరోజు ఒక మంత్రి అయిన మల్లారెడ్డి గారి రెస్టారెంట్కి వెళ్తున్నాం. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం మల్లారెడ్డి గారు రెస్టారెంట్ పెట్టారు. ఆ రెస్టారెంట్ పేరు ఫ్లై హైదరాబాద్. ఒక నేల మీద ఏం పెట్టలేదు, గాల్లో వెళ్ళే దాని మీద పెట్టారు. ఒక ఏరోప్లేన్ని కొనేసి దాంట్లో పెట్టారు అనమాట. మరి మినిమం ఉండాలి మరి మల్లారెడ్డి గారు అంటే. మరి పాలమ్మి మరి మల్లారెడ్డి గారు అయ్యారంటే మరి ఆ మాత్రం లేకపోతే ఎలాగా? సో చాలామంది కామెంట్లు కూడా పెట్టారు ట్రై చేయమని చెప్పేసి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఈరోజు కుదిరింది. ఇక్కడ నుంచి చాలా దూరం, దగ్గరగా మాకు 40 కిలోమీటర్ల పైనే ఉంది. అయితే క్యాబ్ బుక్ చేసుకుంటే 800 అవుతుంది. అంటే మేము ఏం చేసామంటే ఇక్కడ నుంచి మెట్రో అక్కడికి లేదు, డైరెక్ట్ ఇక్కడ నుంచి మెట్రో స్టార్ట్ అయ్యి కలీం వాళ్ళ రూమ్కి వెళ్తే అక్కడి నుంచి 400. కలీంగఢ్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి 400 పెట్టుకుని వెళ్ళిపోదాం. వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంది ఏంటి హడావిడి అని. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతూ చలో. ఎంత ట్రాఫిక్లో ఇలా అంబులెన్స్ వెళ్ళడం చాలా కష్టం. అయినా దారి ఇవ్వట్లేదు. కొంతమంది ఫోన్ మాట్లాడుకుని డ్రైవ్ చేస్తున్నాడు ఈ ఆటో వాడు. ఇదే ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసి అంబులెన్స్ ఇప్పుడు ఇచ్చాడు దారి. ఇప్పుడు వచ్చాం మెట్రోకి. ఇక్కడ పార్కింగ్ ఎలా అంటే ఇక్కడ QR కోడ్లు కనిపిస్తున్నాయి కదా, అవి స్కాన్ చేసుకుని మనం 24 గంటలకి 25 రూపాయలు కట్టి ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు అనమాట. హైదరాబాద్ ట్రాఫిక్ మినిమం ఉంటుంది. జస్ట్ ఇప్పుడే మెట్రో ఎక్కాను. ఇప్పుడే వచ్చాం మా కలీంగఢ్ వాళ్ళ ఇంటికి. ఫ్రిడ్జ్లో ఏమున్నాయి చూద్దాం. ఏం వేస్ట్, మనకు పనికిరావు. గుడ్లు పనికిరావు, ఏం పనికిరావు. చాక్లెట్లు ఉండాలిగా ఇటు ఫ్రిడ్జ్లో. చాక్లెట్లు ఇవి ఏంటిది? మలాయి పన్నీర్, మళ్ళీ పన్నీరు. పచ్చళ్ళు గైస్, మనయ్య గోంగూర పచ్చడి, చికెన్ బోన్లెస్ పచ్చడి. అయ్యా మనకి ఎందుకులే. చూసారా దొంగనా కొడుకు, పువ్వులు గివ్వులు అంతే. వ్యాలంటైన్స్ డే వీక్ కదా గైస్. చూసారా మా కలీంగఢ్ ఫ్రిడ్జ్లో ఎన్ని ఉన్నాయో. ఏంటి ఫ్రిడ్జ్లో అన్నీ ఉన్నాయి? ఒరే ఎక్కడికి వెళ్తున్నావనరా నువ్వు? షువ్వు మామా ఫ్లైట్ ఎక్కడానికి ఎక్కి తినడానికే మామా, ఎక్కడికి వెళ్ళట్లేదు మనం. నీటి ఏం వ్యాలంటైన్స్ డే అనేంటి ఫ్రిడ్జ్లో బొకేలు పువ్వులు ఉన్నాయి. బాగున్నావురా? ఓకే, ఇంకేం ఉపయోగం? పెళ్లి కుదిరిపోయిన తర్వాత ఎలా ఉన్నా? నీకేముందలే, పెళ్ళి అయిపోయింది ఇంకా ఎలాగో రావు. నా బ్యాగులో చాక్లెట్లు దొబ్బేసి నాకే ఇస్తున్నాడు గైస్. పదండ్రా, ఒరే పదండ్రా. వస్తున్నావా? ఏ పొట్టొచ్చేసింది పెళ్ళి అయిన తర్వాత, బాగా తినేసిన పందిలాగా. ఇప్పుడే క్యాబ్ బుక్ చేసాం, వచ్చింది, వెళ్తున్నాం. మా వాడు అడవిడి చూడలేకపోతున్నాం. కళ్ళజోడి ఎవడైనా పెళ్ళికి ముందు మంచిగా రెడీ అవుతాడు. ఇప్పుడే వచ్చాము. మేమున్న ఏరియా నుంచి ఇది చాలా దూరంలో ఉంది. గట్టిగా ఇదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుందా ఫ్లైట్, అక్కడే అనమాట. షామీర్పేట్ ఏరియా వచ్చేసరికి షామీర్పేట్. ఇక్కడే బయట బోర్డు చూసాను గోకాటింగ్. ఇదిగో గోకాటింగ్ ఉంది వాళ్ళు ఇక్కడ. లైట్ కింద తిరిగిపోయింది మా, చాలా ఉన్నాయి. లైట్ కింద తిరగాలి. అవునా? ఫ్లైట్ కింద గో కటింగ్. ఇదిగోండి ఇక్కడ గో కటింగ్ సెటప్ ఉంది, కానీ గో కటింగ్ చిన్నదే, చాలా చిన్నది. టెర్మినల్ అంట. ఫ్లై హైదరాబాద్, లెట్స్ గో ఇన్ సైడ్. ఇక్కడ అవైలబుల్ టైమ్ స్లాట్స్ అంట 12:30 to 1:30, 1:45 to 2:45. అంటే ఏంటిది? అడావిడి బాబు, ఇదేంటిది? వెహికల్ ఏంట్రా? వ్యాను. నన్ను కూడా తీసుకెళ్తారా? అది తీసుకెళ్ళలేరా? ఈ బోర్డింగ్ పాస్ గైస్. ఈ బోర్డింగ్ పాస్ వచ్చి మనిషికి ఎంతరా?
500 రూపాయల లోపలికి ఎంట్రీ అవ్వడానికి. 700 వేస్తే విజయవాడకి వెళ్ళిపోయి అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ 500 కూడా మనం ఫుడ్లో కట్టే బిల్లులో క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అంటే రిడీమ్ చేసుకోవచ్చు. అలా కట్ అవుతాయి. అంటే 1500 కట్టాం మనిషికి. అంటే లోపలికి వెళ్ళాడంటే అది చచ్చినట్టు 1500 దీన్ని రావాల్సిందే. ఇప్పుడు 10 కన్నా తక్కువ తింటే డబ్బులు వెనక్కిస్తారా? ఏమో మరి అంటే అంత తక్కువ ఉండవు ఎలాగో లోపల. ఇదిగోండి ఫ్లైట్, ఒరిజినల్ ఫ్లైట్ని తీసుకొచ్చి పెట్టేశారు అనమాట ఇక్కడ. ఇది విజయవాడలో కూడా ఉంది మనకి ఫ్లైట్ రెస్టారెంట్. మళ్ళీ నేను ఇక్కడే చూస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి టైర్లు. మనకు మామూలుగా అయితే ఎయిర్పోర్ట్లో ఇవన్నీ ముట్టుకోనివ్వరు. ఎయిర్పోర్ట్లో మనకి ఇవన్నీ దగ్గరికి వెళ్ళనివ్వరు. అరే టైర్లు ఇంతే ఉంటాయా? ఫ్లైట్ టైర్లు చిన్న ఫ్లైట్ లాగా ఉంది ఏంటి ఇది? ఒరిజినల్ ఫ్లైటే అంటావా? ఇదిగోండి ఇంజిన్ సరికి ఇంజిన్ అనమాట. ఇంజిన్ ఇప్పుడు పైలట్ ఎవరికైనా తోలడం వస్తే తీసుకెళ్ళిపోవచ్చా? అరే పెద్దదేరా. అరే మనం నార్మల్గా లోకల్ ఫ్లైట్లు ఉంటాయి చూసారా, ఇండిగో ఫ్లైట్లు అలాగే ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఇంజిను. రే మళ్ళీ ఇంజిన్లో కూర్చునిపోవచ్చు. నేను ఎంత ఉన్నానో చూడు. ఆడు ఎక్కడ కాదు, ఇక్కడ కూర్చుని కాదు, రెక్కని అది దాన్ని పట్టుకుని దాన్నో పట్టుకుని పైకి వెళ్ళిపోయి వేరే కంట్రీ వెళ్ళిపోయాడు బొడ్డోడు. అదే కదా. పదండి లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసరికి లోపలికి వెళ్ళడానికి వే అనుకుంటా. సెక్యూరిటీ చెక్ అయిపోయింది గైస్ ఫ్లైట్లోకి వెళ్ళడానికి. అది వచ్చేసరికి కేఫ్ అంట అదంతాని. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, రివర్ వ్యూ. ఇదేంటో మరి ఏదో చెరువు ఉంది ఇక్కడ. లోపలికి వెళ్దాం. హెయిర్ హోస్టర్స్ ఎవరు లేరండి. మనం మామూలుగా దండం పెడతారు హెయిర్ హోస్టర్స్ లోపలికి వెళ్ళగానే. నువ్వు పెట్టుమా వెళ్ళి. ఇదండి గైస్ ఒరిజినల్ ఫ్లైట్. ఓ బాగుంది లోపల. ఇప్పుడు లగేజ్ ఏమన్నా నొక్కుతావేంటి అంత గట్టిగా? విండో ఏబి మన 15 సీట్ నెంబర్. బోర్డింగ్ బస్ లో 6 ABC ఉందిరా. ఖాళీ లేదు కదా, ఖాళీ లేకపోతే ఎవరు కళ్ళజోడు తీస్తే తెల్లగానే ఉంటది. హ్యాపీ అంటే విండో సీట్ దొరికింది నాకు. విండో సీట్ ప్రతిసారి రెక్క దగ్గరే వస్తుంది రా మంది. సీట్ బెల్ట్స్ చూద్దాం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. అరే ఇదేనా మెను? ఇంతేనా? చాలా తక్కువ ఐటమ్స్ రా. రేట్లు మాత్రం మామూలుగా లేదు. ఐటమ్స్ కూడా చాలా తక్కువ. ఇదిగోండి ఇవే ఐటమ్స్, దానికి కూడా ఖాళీ. అయితే మల్లన్న గారి మటన్ కీమా రాగి సంగటి అని ఒకటి ఉంది, 570 రూపాయలు. ఒక ఇంత రాగి సంగటి ముద్ద వేస్తారంట. నెక్స్ట్ వచ్చేసరికి పైన రాగి సంగటి ముద్ద మీద కొంచెం కీమా వేసి ఒక బౌల్లో కీమా వేస్తారంట. ఎక్స్ట్రా రాగి సంగతి చెప్పుకోవచ్చా అని అడిగితే అవదంట. అలాగా కావాలంటే మళ్ళీ ఇంకోటి చెప్పుకోవాలి. చికెన్ నాన్ వెజ్ స్టార్టర్లో కూడా 4 స్టార్టర్లు ఉన్నాయి. చికెన్ 65, తంగడి కబాబు, మటన్ షీక్ కబాబు, కాకినాడ ఫిష్ ఫ్రై. ఈ 4 ఉన్నాయి, ఎక్కువ కూడా లేవు. వెజ్లో అయితే ఏకంగా 3 ఉన్నాయి. మెయిన్ కోర్సులో గుత్తొంకాయ కూర, పన్నీర్ బటర్ మసాలా. వెజ్ వాళ్ళకి 2. నాన్ వెజ్ వాళ్ళకి బటర్ చికెన్, వంకాపూరు, నాటుకోడి, తెలంగాణ మటన్ గల్లి, నెల్లూరు చేపల పులుసు. అంతే, ఈ 4. అసలు ఐటమే లేదు మెనూ మొత్తంలో. వైట్ రైస్ కూడా లేదు అక్కడ. ఇప్పుడు నార్మల్గా మనం తెలంగాణ మటన్ కర్రీ చెప్పుకున్నాం అనుకోండి, 680 రూపాయలు. మరి ఉత్తి కర్రీ తినలేం కదా, అందులోకి బగారా రైస్ ఉంది, అది 350 రూపాయలు. ఇక్కడే అయిపోయింది దగ్గర 1000 రూపాయలు. అన్నా మల్లారెడ్డి అన్న ఇష్టం బాగుంటే అదే హ్యాపీ. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చాం. 1000 రూపాయలు అప్ అండ్ డౌన్ 500, దగ్గర 1200 వెళ్ళి రావడానికి అయిపోయింది. 5000 పసక్. ఇక్కడ హ్యాండ్ వాష్లు లేవు, వెట్ టిష్యూలు ఇచ్చారనమాట. చూడండి ఎలా ఉందో. నార్మల్గా తెలియని వాళ్ళకి తినేయాలంటే మరి అంత తినేయాలరా, గుడ్ని పడితే తినేస్తారంటే. తినేయాలరా అంటే సినిమాల్లో చూసాం కదా వాడు, ఎందుకు అలా రౌండ్గా చుట్టారనమాట. ఎందుకంటే హ్యాండ్ వాష్ లేదు అంటే మరి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో ఎంత ఉంటుంది బాత్రూము, మనిషి తిరగడానికి కూడా ఉండదు. ఎక్స్ట్రా పెడతారు, కావాలంటే పెట్టుకోవాలి హ్యాండ్ వాష్, లేకపోతే అలాగా. స్టార్టర్ వచ్చింది ఇప్పుడే. ఫిష్, కాకినాడ ఫిష్ ఫ్రై, బోన్లెస్ పీసెస్. తవ్వా ఫిష్ లా ఉంది కానీ చూడడానికి. నెక్స్ట్ చికెన్ తంగిడి పీసెస్ వచ్చినాయి. మొత్తం 4 పీసులు వచ్చినాయి. ఇందులో 3 ముక్కలు వచ్చినాయి. 4 వచ్చినాయి, 3 కూడా కాదు. ఓకే, ఫస్ట్ ఏం టేస్ట్ చూద్దాం రా. ఫిష్
ఫిష్ అయితే చూడండి ఎలా ఉందో, ఫ్రంట్ బ్యాక్ కూడా. నువ్వు స్పూను గీను అడావిడి చెయ్యి. ఫ్లైట్లోకి వచ్చి నువ్వు చేతులు యూస్ చేస్తావు, అలా కట్ చేసుకొని తినాలి. కానీ చాలా ఆయిల్ ఉంది. నీ ఒపీనియన్ చెప్పు అయ్యేది. ఇంత వరస్ట్ చికెన్ ఫిష్ ఫ్రై నేను ఎక్కడా తినలేదు. ఉప్పు లేదు, మసాలా లేదు, ఏమీ లేదు ఇందులో. ఏదో కాల్ చేసాడా అంటే కాల్ చేసాడు అంతే, పొయ్యి మీద పెట్టేసి. అసలు ఫ్లేవర్ లేదు, ఏమీ ఏ ఫ్లేవర్ లేదు. దీంట్లోకి ఏమైనా ఇచ్చాడంటవా సాసులు లాంటివి ఏమన్నా? క్యాబేజ్ ఇచ్చాడు. అంటే అసలు ఏంట్రా ఎలా ఉంది? కొంచెం పంచుకోండి క్యాబేజ్. కొంచెం కూడా అసలు ఒక ఫ్లేవర్ కానీ ఏం లేదు. కారం మాత్రం ఫ్లేవర్ రావట్లేదు, స్పైసీ ఒకటి ఉంది అంతే. పెద్ద దెబ్బ వేసాడు అయ్యా ఇది, అసలు గట్టి వేసాడు. నెక్స్ట్ చికెన్ తంగిడి కబాబ్ టేస్ట్ చూద్దాం. చూడడానికి అయితే పీక్స్ ఉంది. చూడండి ఎంత ఉందో నా మొక్క. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇది ఓకే, బాగుంది, చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్ ఉంది ఐటమ్, చాలా బాగుంది. పర్ఫెక్ట్ తంగిడి కబాబ్. ఇంకా బోల్డ్ ఫ్లేవర్లు వస్తున్నాయి. ఆ మసాలా ఫ్లేవరు, యాలక్కాయ ఫ్లేవరు, ఇలాగ ఎన్ని ఫ్లేవర్లు వస్తున్నాయి. చాలా బాగుంది. చికెన్ కూడా చాలా స్మూత్గా, ఎక్కువ స్పైసీ లేదు, మీడియం స్పైసీ, ఫుల్ ఫ్లేవర్లు ఉన్నాయి. ఫస్ట్ అది తిన్న తర్వాత తినడం వల్ల ఇంకా బాగా అనిపిస్తుంది. ఏముంది కానీ బాగుంది. ఎందుకంటే బేసిక్ తంగిడి కబాబు నచ్చదు నాకు ఎక్కడ. అసలు ఆ పేరేంటంటే నాకు అమ్మాయి అస్సలు చెప్పకూడదు ఇవి తంగిడి అనేది అనిపిస్తుంది ఫస్ట్ ఫీలింగ్ నాకు. ఇది బాగా అనిపించింది. చాలా మీరు చెప్తుంటే కూడా నాకు ఇచ్చినారేంటి ట్రైల్లో అనుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందులోకి గ్రీన్ చట్నీ ఇచ్చాడు అనమాట. వావ్, చట్నీతో అయితే గ్రీన్ చట్నీతో బాగుంది. పుదీనా చట్నీ వదిలిపోయింది, పుదీనా చట్నీ, కారం ఉల్లిపాయ. కానీ ఫిష్ మాత్రం పెద్ద దెబ్బ అయ్యా, పెద్ద మామూలు దెబ్బ కాదు. నేను మల్లారెడ్డి గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఈ ఫిష్ స్టార్టర్ కాకినాడ పేరు తీసేయండి ప్లీజ్. నిజంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదంటే ఐటమ్ అన్న మార్చండి. అనవసరంగా కాకినాడ ఫిష్ ఫ్రై అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ మా సోదరులు తిని నిజంగా కాకినాడలో చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై ఎలా ఉంటుందని అనుకుంటారు. సంబంధం లేదు, అసలు ఎలా ఉండదు. కాబట్టి దయచేసి పేరు తీసేయండి కాకినాడ, లేదంటే ఐటమ్ అన్న మార్చండి. వరస్ట్గా ఉంది. ఇప్పుడు వచ్చినాయి, ఇదేమో మటన్ కర్రీ, తీరడం బగారా రైసు, తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ అంటారు. నేను ఎప్పుడు తినలేదు తెలంగాణ స్టైల్, చూద్దాం ఎలా ఉంటుందో. బగారా రైస్ క్వాంటిటీ అయితే ఓకే, ఇద్దరు సరిపెట్టుకోవచ్చు. బస్ భలే కనబడుతున్నాయి మసాలా సరుకులన్నీ. ఇందులో జీరా కూడా వేశారు. ఇది కూడా ప్రాపర్ తెలంగాణ స్టైల్ బగారా రైస్ అనుకుంటా. మంచి స్మెల్ వస్తుంది. మటన్ కర్రీ బస్. అరే మటన్ ఎలా ఉంది అంటారా, నీళ్ళలాగా ఇలాగే ఉంటుందా? రెండు కలుపుదాం. నాకు తెలిసి స్పైసీగా గట్టిగా ఉంటుంది, ఎర్రగా ఉంది చూడడానికి. మటన్ పీసు బాబా కాలిపోయింది, కానీ చాలా గట్టిగా ఉంది మటన్ పీసు. పర్లేదు, బాగానే ఉంది, మంచిగానే ఉడికింది. బాగుంది, గట్టిగా కదా అసలు, చాలా మెత్తగా ఉంది. ఈ రెండు కలుపుకొని టేస్ట్ చూద్దాం. పైన కొవ్వురా మటన్కి, పైన ఫ్యాట్ ఉంటుంది కదా, అది నాకు వచ్చింది. ఇదిగో ఇదంతా కొవ్వే. నేను చూసి అందులో చేపల కూర అనుకున్నాను. ఇదంతా కొవ్వే. టేస్ట్ చూద్దాం. స్మెల్ అరోమా బాగుంది. తినేస్తాను నేను తినేస్తాను. మొక్క లేదు. బాగుంది. మటన్ పీస్ చాలా బాగుంది. క్వాలిటీ తెలుస్తుంది మటన్లో. ఇంకోటి ఎక్స్పెక్ట్ చేసినంత స్పైసీ ఏం లేదు, నార్మల్గా ఉంది. ఎందుకంటే తెలంగాణ మటన్ అనేసరికి అందరూ స్పైసీ ఉంటుంది అంటారు, కానీ డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ తగులుతున్నాయి. మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగుంది, చాలా బాగుంది. జీరా, మిరియాలు అన్నీ. ఉత్తి బగారా కూడా చాలా బాగుంది. బగారా, ఈ చికెన్ కర్రీ చాలా, మటన్ కర్రీ బాగుంది. కొంచెం సాల్ట్ పడితే బెటర్ అనిపిస్తుంది. నోరు ముయ్యి, ఇప్పటికే నాకు ఎక్కువైందేమో అనిపించింది. నాకు కూడా సాల్ట్ తక్కువ అనిపించింది. అక్కడ ఫిష్లో లేదు అసలు, ఫిష్లో అస్సలు లేదు సాల్ట్, కానీ ఇందులో సాల్ట్ సరిపోయింది. మటన్ పీసులు కూడా బాగున్నాయి, అక్కడెక్కడ కొవ్వు ముక్కలు వచ్చినాయి. నాకైతే మొత్తం కొవ్వు ముక్కలు వచ్చినాయి. అక్కడ సూపర్ ఉందిరా, బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ చికెన్ బిర్యానీ
స్పెషల్ చికెన్ బిర్యానీ స్పెషల్ కా నార్మల్ కా మతలబ్ క్యా? మోసపోయాం. పెద్ద మాసం ఇది. నార్మల్ బిర్యానీ పలావ్ మీద చికెన్ పీసులు వస్తాయంట. స్పెషల్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ అంట. రెండు పీసులు వేశారు. ఒకటి కలీము పడింది, ఒకటి నాకు పడింది, వలీగడికి లేవు. నేను అన్యాయం అయ్యాను. నేను ఇస్తాను రా, నేను తిన్నాను. వద్దు కలింకి. చూడండి ఎలా ఉందో, పైన మొత్తం మసాలా ఉంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇదిగోండి పైన మసాలాలు బాగా కనిపిస్తున్నాయి. చికెన్ పీస్ చిన్న పీసే, మరి పర్లేదు, ఒక మాదిరి పీసు. యూనిక్ ఫ్లేవర్ వస్తుంది. మనం ఏ బిర్యానీ ఏ రెస్టారెంట్లో కూడా మనం ఈ టైప్ ఆఫ్ నేను స్మెల్ అయితే చూడలేదు. బిర్యానీ ఇది కొంచెం కొత్తగా ఉంది. చికెన్ పీస్ కూడా పెట్టి టేస్ట్ చూద్దాం. ఏరా బాగుంది, నిజంగా బాగుంది. నాకు నచ్చింది. నేను అంతసేపు ఆలోచిస్తూ నవ్వుతున్నా. అంటే ఏదో డిఫరెంట్ ఫ్లేవర్ తగులుతుంది కదా, అది ఆస్వాదిస్తాను. చాలా కొత్తగా ఉంది బిర్యానీ అయితే. టేస్ట్ అయితే బాగుంది. కొత్త మసాలా ఫ్లేవరు. అంటే ఎలా ఉందంటే కరెక్ట్గా చెప్పాలంటే పలావ్ని చికెన్ ముక్కలు టాస్ చేసినట్టుందా. కొంచెం నవాబ్స్ ఫ్లేవరు, కొంచెం పిస్తా హౌస్ మిక్స్ అయింది, కొంచెం షాగ్ హౌస్ మిక్స్ ఉంది. అన్నీ మిక్స్ కొట్టినట్టు అనిపించింది. అదే ఆ డిఫరెంట్ ఏదో ఫ్లేవర్ తగులుతుంది, అది మిక్స్. కానీ పర్ఫెక్ట్ బాగుంది. కానీ క్వాంటిటీ కొంచెం తక్కువ రేటు పరంగా చూసుకుంటే. అదే రేట్ల పరంగా చూడకూడదు. ఇద్దరు వచ్చినా ఇద్దరికి ఇద్దరికే 2 పీసులు వేసారు. ఇద్దరికి కొంచెం టైట్ అయిపోద్ది. బాగా బలంగా తినేవాడికి అయితే సరిపోదు. పీస్ చాలా బాగుంది. పీస్ లోపల కూడా ఫ్లేవర్ వెళ్ళింది. రైస్ పర్ఫెక్ట్ కుక్ అయింది. మసాలాలో మసాలా ఉంది. మరి ఇది బిర్యానీ మసాలాయే కదా, పలావ్ టాసింగ్ అంటున్నాడు ఏంటి? ఇది కాదే మామూలుదైతే అలా చేస్తారా? సారీ గైస్, నార్మల్ చికెన్ ఫ్రై అయితే అలా ఉంటది. నార్మల్ చికెన్ ఫ్రై కాదు, నార్మల్ చికెన్ బిర్యానీ అయితే అలా ఉంటది. ఇది స్పెషల్ కదా, డైరెక్ట్ బిర్యానీ దమ్, హైదరాబాదీ దమ్ము. అందులోకి రైతాని మిర్చి కసాలను ఇచ్చారు. స్పూన్ తెయ్యాలా? చాలా చిన్నదే స్పూన్ దూరుతుందా? అంత వద్దురా మా అమ్మ. చాలు సగం ఆడికి సగం నాకు. చూడడానికి చాలా బాగుంది. నాకు ఇది ఏదైతే ఉందో గచ్చిబౌలి గ్రేవీ మిర్చి కసాలం ఏదైతే ఉందో, గచ్చిబౌలి నవాబ్స్ చాలా ఇంకా ఎక్కడ తినబుద్ధి కాదు. ఎక్కడ ఎలా ఉందో చూద్దాం. బాగుంది, చాలా బాగుంది. ఇంచుమించు అలాగే ఉంది కదా. అవును, ఈ డిఫరెంట్ ఫ్లేవర్ తెలియాలి. అది కలుపుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా బాగుంది. బిర్యానీ అయితే సూపర్. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం. బేసిక్గా నేను మల్లారెడ్డి అన్నకి పెద్ద ఫ్యాను. అంటే ఇంకో పరంగా కాదు, ఆయన ఏదైతే ఆ అసెంబ్లీ ఆ స్పీచ్లుని బయట స్పీచ్లు ఉంటాయి చూడు. ఏం చేస్తున్నా అధ్యక్ష? నేను చదువు చెప్తున్నాను అధ్యక్ష, బ్రోకర్ పని చేయట్లేదు అధ్యక్ష. నేను పేద పిల్లలకు చదువు చెప్తున్నాను అధ్యక్ష. నేను ఎప్పుడైతే యూట్యూబ్లో నాకు మల్లారెడ్డి అన్న ఫోటో కనబడిన వెంటనే నొక్కేస్తాను, చూసేస్తాను అన్నమాట. ముందు ఏం మాట్లాడు అన్న అని చెప్పేసి. అంటే ప్రతిపక్షం వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఆయన స్పీచ్ని. ఇంకా సరే, ఇంకా బిల్లు ఎంత అయిందో చూసుకుంటే మనకి 600 కబాబు, కాకినాడ ఫిష్ ఫ్రై 640, తెలంగాణ మటన్ కర్రీ 680, బగారా రైస్ 350, చికెన్ బిర్యానీ 565, మినరల్ వాటర్ 30, మొత్తం 2895 రూపాయలు అయింది. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ 70, డిస్కౌంట్ 1500. ఓ స్టార్టింగ్లో కట్టాం కదా ఆ డబ్బులా, అది డిస్కౌంట్ ఎలా అవుతురా? అసలు ఎలా అవుతుంది? ఎలా అధ్యక్ష? కట్టిన డబ్బులు మాకే డిస్కౌంట్ ఎలా అధ్యక్ష? ఎంట్రీ లేదన్నమాట, లాస్ట్ డిస్కౌంట్ పెట్టేది. అది ఎలా తీయాలో అదే బోర్డింగ్ పాస్లు ఉన్నాయి కదా 1500, అవి అక్కడ డిస్కౌంట్లో రాశారనమాట. ఇది ఏదో కెఫే లాంటిది, ఓపెన్ ఏరియాలో మూనో ఏదో రాసింది పేరు. అది కూడా కెఫే. ఇక్కడ పైన కూర్చుని ఆ సీనరీ ఎంజాయ్ చేస్తూ కాఫీలు అవి తాగొచ్చు అనమాట. ఇదిగోండి అది మ్యాటరు. బేసిక్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే రండి, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫుడ్ అంటారా, ఇటు తిరగంటారా, వెనక ఫ్లైట్ కనబడుతుంది, అదేం చూపిస్తాం. ఫుడ్ అంటారా, ఓకే
ఓకే ఓకే, కానీ ఇలా ఫ్లైట్లో కూర్చొని తినాలనుకుంటే మాత్రం రావచ్చు. ఎక్స్పీరియన్స్ బాగుంది. ఎక్స్పీరియన్స్ కోసం రావచ్చు. నేనైతే ఇప్పుడు వచ్చాను కాబట్టి నెక్స్ట్ టైం నేను మళ్ళీ అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి అయితే నేను తినాలనుకోవట్లేదు, ఎందుకంటే అక్కడ కూడా దొరుకుతుంది, ఎందుకంటే మంచి టేస్ట్. వన్ టైం కానీ ఇలా ఫ్లైట్లో కూర్చొని తినడానికి మాత్రం పక్క రావచ్చు. ఆడు చూడు లోపలికి ఎక్కి తగ్గేదేలే అంటున్నాడు ఈ ఇంజిన్లోకి దూరి. ఆడేమో వచ్చింది వచ్చింది ఆడేమో తగ్గేదేలే అంటున్నాడు చూడు, ఇంజిన్ లోపలికి వెళ్ళిపోయాడు అయ్యా. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, వచ్చేటప్పుడు మాత్రం పక్కా బుక్ చేసుకుని రండి, ఎందుకంటే స్లాట్లు ఉండట్లేదు, తక్కువ డైనింగ్ కదా, ఉండట్లేదు అనమాట. మా ముందే ఒక ఇద్దరిని పంపించారు, అదే చెప్పేశారు లేవు వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి, అందుకనే ముందే బుక్ చేసుకుని రండి. వీకెండ్లో అయితే 800 అంట, మర్చిపోయింది చెప్పడం. వీకెండ్లో అయితే ఆ బోర్డింగ్ పాస్ 800, ఉత్తి రోజుల్లో 500. సో బుక్ చేసుకుని రావడం మాత్రం మర్చిపోకండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.